జన సైనికులకి, వీర మహిళలకి, పార్టీ నాయకులకి స్వాగతం, సుస్వాగతం. నా పేరు వారణాసి సూర్య, 100 రూపీస్ ఎమ్మెల్యే అట్ ద రేట్ ఆఫ్ ఆన్లైన్ ఎమ్మెల్యే. నిన్న ఒక మహిళ, ఏ తోడు లేని ఒక మహిళ తోడు కోసం మ్యాట్రిమోనీని సంప్రదించి మ్యాట్రిమోనీ ద్వారా తను ఒక వ్యక్తిని నమ్మి పెళ్లి చేసుకుంటే, ఆ వ్యక్తి ఏం చేశాడు, ఒక వారం 10 రోజులు కాపురం చేసి ఆ అమ్మాయి దగ్గర ఉన్న 15 తులాల బంగారు, 10 లక్షల క్యాష్ అని చెప్తున్నారు. సో అంత మొత్తంలో అవన్నీ తీసుకునేసి చెప్పా పెట్టకుండా ఉడాయించిన సందర్భాన్ని నిన్న మనం చూసాం స్పెషల్ వీడియోలో. కానీ ఆ స్పెషల్ వీడియోలో లైవ్లో తనకు ఒకసారి ఫోన్ చేసి, ఆ పర్సన్ ఎవరైతే తీసుకెళ్ళాడో ఆ పర్సన్కి ఫోన్ చేసి, తను ఏంటి దగ్గరలోనే వాళ్ళ ఏరియాకి దగ్గరలోనే ఉంటూ, సొంత ఊర్లో ఉంటూ, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, ఇచ్చేది లేదు అని చెప్పేసి తనని ఇంకా బెదిరిస్తున్నాడంట. కేసు ఫైల్ చేస్తే అది కోర్టు వరకు వెళ్ళింది. కోర్టుకు గత 2-3 ఏళ్ళ నుంచి తిరుగుతూ ఉన్నారు. మరి అలాంటి మహిళలకి న్యాయం జరగాలంటే ఖచ్చితంగా జనసేన రావాలి. జనసేన నుంచి మనలాంటి నాయకులు రావాలి. పేదవాళ్ళకి సపోర్ట్ అవ్వాలి. ఆ మహిళ నిన్న తన కాంటాక్ట్ నెంబర్ ఇవ్వలేకపోయింది. తర్వాత నిన్న లైవ్ తర్వాత తను నాకు కాంటాక్ట్ నెంబర్ అవి పంపించింది. బిఫోర్ దట్ తనకు ఫోన్ చేసే ముందు ఈ మహిళకు సంబంధించి తనని లైవ్లోకి తీసుకుందాం. తీసుకున్న తర్వాత అసలు సమస్య ఏంటి అనేది మరొక్కసారి తన ద్వారానే విందాం. విన్న తర్వాత ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే మోసం చేశాడో ఆ మనిషికి డైరెక్ట్గా ఫోన్ చేద్దాం. సో ఆ 15 తులాల బంగారును ఎలా రీసెట్ చేయాలి ఏంటి అనేది మనం ప్లాన్ చేద్దాం. ఎందుకంటే ఆ అమ్మాయి సమస్య ఒకటే, ఆ 15 తులాల బంగారమైనా ఇప్పించగలిగితే నా బతుకు నేను బతుక్కుంటాను. సో మోసపోయాను, జరుగుతూ ఉంటాయి, కానీ నేను ఫైనాన్షియల్గా మరీ దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోయానని చెప్పేసి చాలా దయనీయమైన పరిస్థితుల్లో మనతో డిస్కస్ చేస్తోంది, మనల్ని అప్రోచ్ అయ్యింది. ఆ మహిళకి ఫోన్ చేద్దాం. ఫోన్ చేసి తనతో ఏం మాట్లాడాలి ఏంటి అనేది డిస్కస్ చేసి, డైరెక్ట్గా తనకు ఫోన్ చేసి మర్యాదగా చెప్పినట్టు విన్నాడనుకో, ఎవ్రీథింగ్ ఓకే. కుదరకపోతే మన ట్రీట్మెంట్ 100 రూపీస్ ఎమ్మెల్యే ట్రీట్మెంట్ యథావిధిగా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ వారణాసి సూర్య జనసేన పార్టీ తరపున పేదల పక్షానే ఉంటాడు. ఏ పార్టీ అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు, పేదల పక్షమే జనసేన పక్షం. ఓకేనా? ఆ మహిళకు ఒకసారి ఫోన్ చేద్దాం. ఓకే, తను ఫోన్ చేయరేమో అని చెప్పేసి కంగారు పడుతోంది. నాకు మెసేజ్ మీద మెసేజ్ వస్తూనే ఉన్నాయన్నమాట. సో తనకి ఒకసారి డిస్కస్ చేద్దాం ఫోన్ చేసి. హలో, ఫోన్ రాదనుకున్నారా అండి? మీరు మెసేజ్లు పెడుతుంటే అనిపించింది అనమాట. రైట్. మీరు ఒకసారి అంటే నిన్న వీడియోలో కొందరు మీ సమస్యను చూసి ఉండకపోయి ఉండొచ్చు. ఒకసారి సమస్యను చెప్పండి. ఇప్పుడు నాకు డైరెక్ట్ నంబర్ ఉంది కాబట్టి మీ సమస్య విన్న తర్వాత, మన ఫ్యామిలీ అంతా మొత్తం చూసిన తర్వాత నెక్స్ట్ దానికి డైరెక్ట్గా ఫోన్ చేస్తాను. ఏం మాట్లాడాలి ఏంటి అని మనం డిస్కస్ చేసిన తర్వాత డైరెక్ట్గా నేను ఫోన్ చేస్తాను. సో తనతో ఏం మాట్లాడాలని మేము చూసుకుంటాం. ఓకేనా? ఫస్ట్ అయితే సమస్య ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు ఏదో వీడియో పంపించారు నిన్న, ఏదో మ్యాట్రిమోనీ నుంచి మీరు సెలెక్ట్ చేసుకున్నారు తన్ని. రైట్ రైట్ రైట్. ఓకే, క్యాజువల్గా పంపించారా మీరు? దాని ద్వారా ఏమైనా వెళ్ళారేమో. రైట్ రైట్ రైట్. మీ సమస్య చెప్పండి ఒకసారి. వాయిస్ కొంచెం గట్టిగా మాట్లాడండి, ఎందుకంటే వినపడదు జనాలకి. పెద్దలు కుదిర్చిన సంబంధమే కదమ్మా?
చూపించి మళ్ళీ మాకు ఇక్కడ ఇల్లుంది, అక్కడ ఉంది, వేరే వాళ్ళని చూపించి ఈ పెళ్లి మధ్య వాళ్ళు ఉంటారు కదా, ఉమ్, మధ్య వాళ్ళకి కూడా కొంచెం మనీ ఇచ్చి ఇతని గురించి మాకు ఎక్కువ చెప్పకుండా మేనేజ్ చేశాడు. ఉహుం, ఉమ్, మేనేజ్ చేశాడు. మాకు కూడా వాళ్ళు అంటే కొంచెం అబద్ధాలు చెప్పారు. వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళ రిలేటివ్స్ కావడం వల్ల మేము వాళ్ళని కొంచెం నమ్మడం జరిగింది. ఉమ్, తర్వాత అయిన తర్వాత జస్ట్ ఒక 6 months వరకు మా ఇంట్లోనే మాతోనే ఉన్నాడు. 6 months ఉన్నాడా? ఓకే. ఉమ్, 6 months ఉన్నాడు, మాతోనే ఉన్నాడు. ఉమ్, అంటే చాలా మంది వాళ్ళకి ఫస్ట్ చాలా నమ్మకమైన వ్యక్తిలా ఉన్నాడు మాతో. ఉమ్, ఉంటే మేము తర్వాత ఏంటి, నేను ఈ వర్క్ వెళ్తున్నా, ఆ వర్క్ వెళ్తున్నా అని మాతో అన్ని అబద్ధాలు చెప్పి బయటికి వెళ్ళడం అట్లా చేసేవాడు. ఉమ్, వర్క్ మీద వెళ్తున్నాడని మేము అనుకునేది. ఉమ్, తర్వాత 6 months లోనే మా మదర్ కొంచెం ఆమె హెల్త్ బాగాలేక హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఉమ్, ఇక మీ గ్యాప్ ఏం చేసింది, నా దగ్గర దొంగలు పడుతున్నారు అవి ఇవి అని చెప్పి మా దగ్గర గోల్డ్ ఉమ్. 15 తులాల వరకు తీసుకెళ్ళండి, బ్యాంకులో పెడితే దొంగలు పడుతున్నారు అని చెప్పి. మీకేమో దొంగలు పడ్డారని చెప్పారు, మీరేమో ఇంట్లో లేరు. దొంగలు ఇప్పుడు మా మదర్ హాస్పిటల్లో ఉంటే నేను కూడా ఆమెతో పాటు ఉంటాను కదా, ఎవరు ఉన్నారు కదా ఇంట్లో. అంతే కదా. అంతే కదా. కాబట్టి ఆ మొత్తం పెళ్లికి పెట్టిన బంగారం మా మదర్ది, మా ఇంట్లో మొత్తం 15 తులాల వరకు మొత్తం తీసుకొని, మేము ఏమనుకుంటాం భర్తనే కదా అని మేము నమ్ముతాం కదా. అంతే కదా. తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత బ్యాంక్ లో పెట్టినాం. మేము అనుకున్నాం, మేము హెల్త్ బాగాలేదు కదా, మేము ఆ టెన్షన్ లో ఉన్నాం, ఉమ్, మీద ఫోకస్ చేయలేదు. ఉమ్, అప్పటికి నేను కొంచెం ప్రెగ్నెంట్ కాబట్టి నేను కూడా బేబీ కొంచెం హెల్త్ కొంచెం నీట్గా అటు ఫోకస్ చేసాను. ఉమ్, దాని తర్వాత ఇతను ఏం చేసాడు, ఇతను కొంచెం బిహేవియర్ అవన్నీ తేడా కొంచెం కనబడుతుంది మాకు. ఉహుం, ఉమ్. సరే, తర్వాత ఇతను ఎదుర్కొంటూ మా ఇంటికి ఒక్కొక్కరు రావడం మొదలైపోయింది. ఉహుం, ఉమ్. అంటే ఈ మమ్మల్ని ఇట్లా గోల్డ్ పోయింది, దొంగలు పడ్డారు అని చెప్పిన తర్వాత ఒక్కొక్కరు ఇంటికి రావడం మొదలెట్టారు, అంతేనా? మొదలెట్టారు. మొదలెట్టిన తర్వాత ఏమైందంటే మమ్మల్ని ఇట్లా మోసం చేసిండు, మా దగ్గర లోన్లు ఇప్పిస్తా అని కొందరిని, భూమి పట్టాలు చేయించుతాను కొందరిని, ఉమ్, కాంట్రాక్ట్ వర్క్ ఇప్పిస్తాను, ఒక్కొక్కరిని లక్షలు లక్షలే అట్లా 20-30 మంది దాకా మోసం చేసుకుంటూ వచ్చింది. ఉమ్, అట్లా ఒక్కొక్కరు రావడంతో మాకు కొంచెం ఇతని మీద డౌట్ వచ్చి కొంచెం ఇతని మీద ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టినాం. అప్పుడు ఉమ్, చేస్తే మాకంటే ముందు కూడా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పి సంవత్సరం పాటు ఆ అమ్మాయిని ఇంట్లో పెట్టుకుని తిరగడం చేసి, రేపు పెళ్లి అనగా వాళ్ళకి వాళ్ళ దగ్గర నుండి మనీ తీసుకుని వాళ్ళని కూడా ఇట్లనే మోసం చేసి అది ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, కాపీ. మీ ఏరియాలోనే? మా ఏరియా కాదు, వేరే ఏరియా. ఉమ్, మా ఏరియాలో అయితే మాకు తెలుసు, వేరే ఏరియా కాపీ అయింది. ఎఫ్ఐఆర్ 3-4 సంవత్సరాలు కోర్టులో నడిచింది చీటింగ్ కేసు కింద. ఉమ్, మాకు ఆ విషయం ఏది తెలియదు. తర్వాత మేము ఎంక్వైరీ చేస్తాను ఒక్కొక్క విషయం బయటపడడం జరిగింది. ఉమ్, ఇతను ఏ పని చేయడు, ఏమి తీసుకురాడు. సరే, మా గోల్డ్ బాబుని పట్టించుకోకపోయింది, బాబుని తీసుకోకపోవడము మాకు ఒక్క డౌట్ వస్తుంది. తర్వాత మా గోల్డ్ తీసుకొచ్చి అతనే రివర్స్ గొడవలు చేయడం మొదలు పెట్టుకుంటాడు. ఉహుం. ఏం గొడవలు చేసేవాడు? ఏం గొడవలు అంటే ఇంకా నాకు కట్నం డబ్బులు కావాలి, ఇంకా ఇది కావాలి, ఇది తీసుకురా, నన్ను అట్లా అని రివర్స్ మమ్మల్ని టార్చర్ పెట్టుకున్నాడు. మీరు గోల్డ్ పోయిన తర్వాత కూడా దొంగలు పడ్డారని అనుకున్నారా మీరు? అప్పటి వరకు తనకు డౌట్ పడ్డారు అనుకోలేదు. ఇతనే దొంగలు పడతారేమో అని ఇతనే తీసుకెళ్ళాడు చెప్పకుండా. అదేంటి చెప్పకుండా తీసుకెళ్ళవేంది, నువ్వు అట్లా ఎట్లా తీసుకెళ్తావు అని అడిగితే, దొంగలు పడుతున్నారట, అందుకే ముందు జాగ్రత్త కొద్ది తీసుకెళ్లి బ్యాంక్ లో పెడుతుందని చెప్పాడు నాకు. తర్వాత ఇతను ఇట్లా చాలా మందిని ఒక్కొక్కరిని ఒక్కో రకంగా ఒక 20 మంది వరకు మోసం చేయడము, పోలీస్ స్టేషన్ లో కేసులు ఫైల్ కావడము, తప్పించుకొని తిరగడము, కోర్టు కేసులు కొన్ని నడుస్తున్నాయి. తర్వాత మాకు అర్థమైంది, మమ్మల్ని ఇంకా అప్పటి నుండి అన్ని కేసులు పడ్డాక మమ్మల్ని టార్చర్ పెట్టాడు, మా మదర్ని నన్ను. ఆ బాబుని కూడా అట్లనే టార్చర్ పెట్టడము, బాబు ఏమన్నా అంటే అడిగితే బాబుని తీసుకెళ్లి బ్లాక్మెయిల్ చేయడము. బయటికి తీసుకెళ్ళిపోయాడా? బాబుని ఎత్తుకెళ్ళేటోడు, 3 నెలల బాబుని ఎత్తుకెళ్ళిపోయి అట్లా టార్చర్ చేస్తాడు. బాగానే పడ్డారు 6 నెలలు. బాగానే 6 నెలల్లో మాకు మొత్తం అర్థమైపోయింది. అర్థమైపోతే మాకు ఇవ్వు అంటే నీవు లేదు, ఇల్లు ఉంటే లేకపోతే లేదని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అప్పటి నుండి అతను ఇక రావడం లేదు, అసలు ఏం లేదు. నేను ఇవ్వను, ఏం చేసుకుంటావు చేస్తే ఇక్కడ నిలబెట్టుకొని చెప్తున్నాడు. ఇప్పుడు ఇతను ఎందుకు ఇన్ని కేసులు అయితే ఇంతమందిని మోసం చేస్తుండో పోలీసు వాళ్ళు, ఇతను పబ్లిక్ గా మోసం చేస్తున్నాడు. ఈ రకంగా అయితే అందరినీ మోసం చేస్తున్నాడు, కేసులు అవుతున్నాయి, దానికి తిరుగుతున్నాడు, నో ప్రాబ్లం అన్నట్టు ఉన్నాడు అన్నమాట. ఇట్లా చాలా ఉన్నాయి అతని మీద, ఒక 20-30 మంది దాకా ఉన్నారు. అయితే చూడండి బాగా, ఎవరేం చేయట్లేదు.
ఊరికి కేసులు ఫైల్ అవుతున్నాయి కానీ ఎవరు దాన్ని ఇప్పుడు పట్టించుకోవట్లేదు. ఏం చేస్తాడు అతనికి చట్టంలో ఉన్న లూప్ హోల్స్ అన్ని తెలిసిపోయినాయి. ఉమ్, కొత్త డాక్టర్ కంటే పాత రోగికి అన్ని తెలిసిపోయినట్టు ఈయనకు అన్ని తెలిసిపోయినాయి మొత్తం. ఉమ్, వాళ్ళు కేసులు ఫైల్ చేస్తారు, నా కోర్టుల చుట్టూ తిరుగుతాం సంవత్సరాలు ఇస్తే ఇస్తాం లేకపోతే లేదు, ఇదే ఇంకా ఉమ్. ఇది అట్లా నాకు చాలా మంది ఉన్నారు. రెగ్యులర్ డ్యూటీనే అన్నట్టు ప్రిపేర్ అయ్యాడు అయితే అన్న. రెగ్యులర్ ఇవేం అవుతుంది, దొరికినంత దోసుకో, ఎవరిని వాళ్ళకి ఏది అవసరమో ఎవరికి ఇట్లా ఏంటి అని దాన్ని బట్టి చేసుకుంటూ వస్తుంటారు మోసాలు. అక్కడికి కేసు ఫైల్ అయిన పోలీసులు పెద్దగా పట్టించుకోవట్లేదా? వాళ్ళు కోర్టుకు సబ్మిట్ చేసి వదిలేస్తున్నారు అంతేనా? వాళ్ళు చూస్తారు ఇంకా ఇప్పుడు రూల్స్, వాళ్ళు కోర్టు సబ్మిట్ చేస్తే వాళ్ళు చూస్తారు. ఎందుకంటే వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి కదా, మనది ఒకటే కేసు కాదు కదా, 1,00,000 పనులు ఉంటాయి. వాళ్ళు కూడా మనం అనాల్సిన అవసరం లేదులే కానీ. వాళ్ళకి పనులు ఉంటాయి కాబట్టి ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ ఒక 10-15 సంవత్సరాల నుండి ఇదే మోసాలు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 20-30 మంది బాధితులు. ఒక పని చేద్దామా, ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఈ విషయం క్లియర్ అవ్వాలంటే ఫస్ట్ స్టెప్ డైరెక్ట్గా తనతో ఫోన్ చేసి మాట్లాడడం. మనోడు ఏం మాట్లాడతాడో విందాము. విన్న తర్వాత మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అనేది మా దగ్గర అనరు. ఎందుకంటే పార్టీ పరంగా వస్తున్నాం కాబట్టి భయపడతారు, భయం ఉంటుంది. ఫస్ట్ పాయింట్, తను వర్షన్ ఏంటో విందాం ఫస్ట్. విని మర్యాదగా మీ గోల్డ్ మీకు ఇచ్చారా, వెల్ అండ్ గుడ్, నో డిస్కషన్స్. లేదు ఇవ్వలేదు అనుకుంటే మన ఛానల్ నుంచి వరుస పెట్టి వీడియోలు పడుతుంటాయి. తన ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ పంపండి చెప్తా. వరుస పెట్టి వీడియోలు పడుతుంటాయి. మేజర్గా గవర్నమెంటే ప్రెజర్ తీసుకునే విధంగా నేను చేస్తాను. ఎందుకంటే ఈ మీరు చెప్పేదాన్ని బట్టి పోలీసులతో పనులు అవ్వవు ఇవి. ఎందుకంటే వాళ్ళు ఒక పరిధి వరకు చేస్తున్నారు కానీ తర్వాత వాళ్ళ పనులు వాళ్ళ వ్యవహారాలు ఉంటున్నాయి. కానీ ఇలాంటి మనుషుల్ని మనము ఖచ్చితంగా కరెక్ట్గా ప్లాన్ చేయాలంటే అది గవర్నమెంట్ ప్రెజర్ వస్తే తప్ప ఈ పనులు కాదు. అప్పుడు ప్రెజర్ వచ్చినప్పుడు పోలీసులు వస్తారు, అందరూ వాళ్ళ బాబులు కూడా వస్తారు, అందరూ వస్తారు. నేను వీడియోలు పెడుతుంటే అందరూ బాధితులు అందరూ వన్ బై వన్ అందరూ వచ్చేస్తారు, చుట్టుముడతారు. ఎలా రాదో చూద్దాం. ఇది ప్లానింగ్, మీకు ప్లానింగ్ చెప్తున్నాను, సొల్యూషన్ చెప్తున్నాను టోటల్గా. ఫస్ట్ స్టెప్ డైరెక్ట్గా దాంతో మాట్లాడడం, తన వర్షన్ తీసుకోవడం. కుదరదు అనుకుంటే వరుస పెట్టి నా నుంచి వీడియోలు పడుతూనే ఉంటాయి. వద్దురా బాబు నీ కాలు మొక్తా అన్నంత వరకు వస్తుంది అనమాట, అంతవరకు తీసుకొస్తాను. అవసరం లేదమ్మా. అంటే జనసేన ఎవరి గురించి ఏదో ఆశించి ఏ పని చేయదు. పేదవాళ్ళు బాగుండాలి, మీలాంటి వాళ్ళు బాగుండాలమ్మా. అందరూ బాగుంటేనే హ్యాపీగా ఉంటాం మనం. వీలైతే మీరు చేయాల్సింది ఏంటంటే జనసేన సభ్యత్వం తీసుకొని ఓటు వేయండి. జనసేనకు ఓటేస్తే ఇలాంటి సొల్యూషన్స్ మీకు 100 వస్తాయి. డైరెక్ట్గా పబ్లిక్లోకే మేము వచ్చేస్తాం అనమాట. ఓకే వస్తుందిలేండి. అయితే ఐడి కార్డు వస్తుంది, అప్పుడు నాకు స్క్రీన్ షాట్ పెట్టండి. మీకు నేను జనసేన గ్రూప్లో కూడా తీసుకుంటాను. నేను ఏమైనా ఇష్యూలు ఉన్నా కూడా నాకు తెలియజేస్తున్నానమ్మా. మీరే కాదు, మీ చుట్టుపక్కల ఏ ఇష్యూలు ఉన్నా కూడా వాళ్ళ ద్వారా వాళ్ళు మెసేజ్ పెట్టమని చెప్పండి. ఇట్లా డైరెక్ట్గా సొల్యూషన్స్ దొరుకుతున్నాయి. వారణా సూర్య గారు డైరెక్ట్గా ప్రతి ప్రాబ్లంకి రెస్పాండ్ అవుతున్నారు, సొల్యూషన్స్ వస్తున్నాయని చెప్పండి. సో ఇంకా స్ప్రెడ్ అవ్వాలి. పేదవాళ్ళకు ఇలా సొల్యూషన్స్ వస్తున్నాయి, ఏ సమస్యకైనా సొల్యూషన్ వస్తుందని తెలియాలి. మీ వరకు ఉంటే సరిపోదు, అలా ప్లాన్ చేయండి. అందరం బాగుండాలి, అది నేను చెప్పేది. లేదు మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మేము ఒకరి మీద డిపెండ్ అయ్యి పనులు చేయము. మీరందరూ బాగుండాలి అంతే. సరే చేయండి, వాళ్ళకి అలా చేయండి. మీలాంటి వాళ్ళకు మీరు చేస్తే అంటే హ్యాపీ. ఎందుకంటే మనలాంటి వాళ్ళంతా చేయగలిగితే అలాంటి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అది చేయండి. వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటుంది, ఫోన్పే నెంబర్ ఉంటుంది, గూగుల్ పే నెంబర్ ఉంటుంది. వాళ్ళకి చేస్తే ఏదో ఒక పూటకైనా వాళ్ళకు పనికి వస్తుంది మీరు ఇచ్చే ఫండ్ అనమాట. నేను చెప్తున్నాను కదా, అది చేస్తాము. ఇప్పుడు మీరు లైన్లోనే ఉండండి, డైరెక్ట్గా లైవ్లో తను కలుపుతాను నేను. కలిపిన తర్వాత మీరు మాట్లాడండి. ఫస్ట్ మేము ఇంట్రొడ్యూస్ చేసి వదులుతాము, మీరు మాట్లాడండి. మనోడు ఏం డిస్కస్ చేస్తాడో విందాము. విన్న తర్వాత మిగతా కథ నేను చూసుకుంటా. అలర్ట్గా ఉంటే ఉండనివ్వండి. ఉంటే నేను ఇక్కడ వదలను కదా, ఫోన్ నెంబర్ ఉంది, మీరు ఫోటోలు ఇస్తారు, మొత్తం వాయించేస్తాను. పరిగెత్తుకుంటూ రావాలి, ఎక్కడికి పోతాడు?
ఇది చాలా పెద్ద ఇష్యూ చేస్తాను నేను. కరెక్ట్గా విన్నాడా ఓకే బరాబర్, లేకపోతే మాత్రం పెద్ద ఇష్యూ అవుతుంది ఇది. సరే సార్ ఓకే. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. మరి పేరేం పేరు, తన పేరు ఏం పేరు అన్నారు? అతని పేరు మహేందర్. మహేందర్, రైట్. నేను ఇప్పుడు కాల్ చేస్తాను, మీరు కనెక్ట్ ఉండండి. నేను మీ కాల్ కూడా కలుపుతాను నేను. ఓకే సరే సార్ కలపండి. హలో హలో, మహేంద్ర గారా మాట్లాడేది? అవును ఎవరు? నేను జనసేన నుంచి వారణాసి సూర్య అండి. ఆ? జనసేన నుంచి వారణాసి సూర్య. జనసేన నుంచి. జనసేన పార్టీయా? జనసేన తెలియదా మీకు? జనసేన పార్టీ తెలియదా? జనసేన నుంచి వారణాసి సూర్య అండి. ఓకే. మీరు వరంగల్ కాజీపేట ఐడియా ఉందా మీకు? వరంగల్ వరంగల్ కాజీపేట ఐడియా ఉందా? అక్కడ ఒక అమ్మాయిని మీరు మ్యారేజ్ చేసుకొని 15 తులాస్ గోల్డ్ తీసుకునేసి మీరు బయటకు వచ్చేసారంట. ఏంటి ఆ ఇష్యూ ఏంటండి? మీరెవరు? మాకు అర్థం కాలేదు మీ పేరు. జనసేన నుంచి వారణాసి సూర్య, మూడోసారి చెప్తున్నా. జనసేన నుంచి. మీకు చెవులు ఉన్నాయా లేదా? జనసేన నుంచి వారణాసి సూర్య. మీరెవరో చెప్తే మేము జర్నీలో ఉన్నా. ఇప్పుడు 5ఓసారి చెప్తున్నా, జనసేన నుంచి వారణాసి సూర్య. అర్థమైందా? ఓకే ఓకే. మీరు ఆ అమ్మాయి దగ్గర మ్యారేజ్ చేసుకొని 15 తులాస్ బంగారు తీసుకుని వెళ్ళారా? మీకెవరు చెప్పారు? విషయం చెప్పండి. మీకెవరు చెప్పారు సార్? మాట్లాడమ్మా. హలో 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 ఎవరు? మీకెవరు చెప్పారండి? మాట్లాడమ్మా, నువ్వు మాట్లాడు. హలో, మీరు ఎక్కడ సార్? ఏయ్, హలో, నువ్వు కరెక్ట్గా మాట్లాడితే కరెక్ట్గా ఉంటుంది. ఓకే. మీరు చెప్పండి సార్, మీరు ఎక్కడ ఉంటారు? మీరు కలుస్తాం, మాట్లాడతాం మీతో డైరెక్ట్. డైరెక్ట్ కాదు, మీరు నేను అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పండి. నేను కలుస్తాను సార్, మీకు కలిసి మాట్లాడతాం. మీరు టైం ఇవ్వండి. లైవ్ జరుగుతుంది ఇక్కడ, లైవ్ చూస్తున్నారు అంతా జనాలు. ఓకే సార్. నువ్వు కరెక్ట్గా, నేను క్లియర్గా అడుగుతున్నాను. సార్ మీకు ఆ? టైం ఇస్తే కలిసి మాట్లాడతాం. లేదు లేదు లేదు, డైరెక్ట్గా లైవ్లో చెప్పండి. సార్ కోర్టులో పెండింగ్ ఉంది కదా కేసు. ఉండని, కోర్టు ఉంటుంది, కోర్టు వ్యవహారాలు కోర్టు చూసుకుంటుంటుంది. మీరు ఆ అమ్మాయి ఒక 10 నిమిషాలు నీకు కాల్ చేస్తాను. సో తను చేశాడు. హలో, హలో చేశాడు. కన్ఫర్మ్ అయిందా సార్? చూడండి. కన్ఫర్మ్ అయిపోయింది. తను ఇదే కాదు, మీదే కాదు, చాలా కథలు చేస్తున్నాడు. చాలా ఉన్నాయి సార్, మీరు ఒకసారి చూడండి. అవన్నీ బయటికి రాకపోతే అడగండి. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే, తన ఫోటో ఇవ్వండి, కాంటాక్ట్ నెంబర్ ఎలాగో ఇచ్చారు, నేను వదులుతాను. ఈ రోజు నుంచి వీడియోలు వరుస పెట్టి వదులుతాను. ఈ వీడియోతో పాటు నెక్స్ట్ స్పెషల్ వీడియో వదులుతాను. ఎలా రాడో చూద్దాం. కోర్టులో కేసు నడుస్తుందంట, ఈ కొడుక్కి ఉంటుంది, నా నుంచి ఉంటుంది ఈ రోజు నుంచి. ఇదే సార్, చాలా మంది ఇట్లనే కోట్ల సంవత్సరాలు సాగుతున్నారు తిప్పించి వాళ్ళ జీవితాలు మొత్తం నాశనం చేస్తాడు. ఆడు ఎంత బలుపు తెలుసా? 5 సార్లు చెప్పినా ఎవరండి ఎవరు అర్థం కానట్టు అనమాట. అయ్యో సార్, మిమ్మల్ని ఎవరండి అసలు? మమ్మల్ని అయితే కొంచెం ఘోరమైన తిట్టి మమ్మల్ని మా ఇంటికి తీసుకొచ్చి మమ్మల్ని దాడి చేయడం. మొత్తం అంతా రౌడీ షీటర్. రౌడీ షీటర్ అయితే ఎవడికి? వాడింటికి వాడు రౌడీ షీటర్. ఇక వారణాసి సూర్య వాడికంటే రౌడీ. అర్థమైందా? గట్టిగా తీసుకోండి సార్, యాక్షన్ గట్టిగా తీసుకోండి. ఇప్పుడు పడుతుంది, వరుస పెట్టి పడతాయి వీడియోలు. నాకు ఇమ్మీడియట్ ఏం చేస్తారంటే అమ్మా, ఈ తన డీటెయిల్స్ పెట్టండి, దాంతోపాటు అంటే ఫోటో పంపండి, క్లియర్ ఫోటో ఒకటి పంపండి. డైరెక్ట్ వీడియో పడుతుంది, ఈ రోజే పడుతుంది, ఇప్పుడే పడుతుంది, కాసేపట్లోనే. ఏం చేస్తారంటే వాళ్ళ పక్కన వాళ్ళ పొలము ఎంఆర్ఓ దగ్గర వర్క్ చేసి వాళ్ళ పొలాలు ఆక్రమించుకొని వాళ్ళ ఇంటి మీద పోయి దాడి చేయడం, అట్లా కూడా చేస్తారు. అబ్బా, చాలా పెద్ద కథలు ఉన్నాయి, చాలా పెద్ద హిస్టరీ ఉంది అన్నకి. చాలా పెద్ద కథలు లేదు సార్, చాలా స్టోరీస్. ఇట్లా సామాన్యంగా తినడం అసలు కొంచెం గట్టి ప్రెజర్ పెడతానే ఉంటాడు. కొంచెం చేయండి సార్, వీడియో పెడతా అసలు. మీరు పెట్టండి, చెప్తా. వీడియో పెట్టండి, దాంతోపాటు ఆయన ఫోటో పెట్టండి. ఈరోజు నేను స్పెషల్ వీడియో వదులుతాను, ఓకేనా? ఈరోజు వీడియో వదలండి సార్, మీకు ఐటమ్ మీద ఎన్ని కంప్లైంట్స్ వస్తాయో చూద్దాం. రానివ్వండి, మొత్తము స్టేట్లో ఎన్ని కంప్లైంట్స్ ఉన్నాయో అన్నీ రానివ్వండి. మనోడు బయటికి రావాలి, బయటికి సెంటర్లో జనాల్లో కూర్చోబెడతా. సరే సార్, కొంచెం ఇదని మొత్తం
బయట లాగండి, లేకపోతే అతనికి ఈ కోట్ల ముసుగులో తప్పించుకొని తిరుగుతా ఉండు. అదే అర్థమవుతుంది. కోర్టు వ్యవహారం ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండి అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఎంత బలుపు ఉండాలి వాడికి. చాలా చాలా సార్, చాలా మా మొత్తం 30 లక్షల వరకు చూపి మమ్మల్ని మొత్తం రోడ్డుకేసిండు. 15 లక్షలు తులాలు 15 తులాలు బంగారు ఇంకే క్యాష్ అని తీసుకెళ్ళడమా? క్యాష్ కూడా సార్, క్యాష్ కూడా మొత్తము ఉమ్. క్యాష్ కూడా. అందుకే కదా మేము ఇంత ఇక్కడ దాకా వచ్చిందంటే, ఇప్పుడు చూడండి అసలు తీసుకోపోతే వేరేలాగా మాట్లాడేవాడు కదా. అంతే అంతే కదా. 10 మొత్తం అసలు పట్టీలు కూడా ఎత్తుకోపోయిండు. ఏమన్నా అంటే కోర్టులో చూసుకుంటా, అది కోర్టు తెగది గ్రిప్ వచ్చింది అసలు కోర్టు మీద. గ్రిప్ వచ్చింది చెప్తున్నా, అలవాటు అయిపోయాడు. ఆ కథలు కుదరవులే. కానీ ఇప్పుడు నేను ట్రీట్మెంట్ నేను తీసుకుంటాను, మీరు వదిలేసేయండి. ఫస్ట్ మీరు ఇమ్మీడియట్ వీడియో పంపండి, దాంతోపాటు ఏంటంటే మనోడి ఫోటో పంపండి, చెప్తా. ఫోటోలు వీడియోలో ఎక్కడెక్కడ అందరు బయటకు వస్తారు చూడండి. మొత్తం బయటికి రావాలి. డైరెక్ట్ నేను ఫోటో పెట్టేస్తాను, ఫోటో పెట్టేసి బయటికి అని చెప్తాను అనమాట. సరే సార్. జనసేన ఆఫీస్కి పరిగెత్తుకుంటూ రావాలా కొడుకు? నేను చూసుకుంటాను. ఆడాలే ఏం చేస్తుందని మా అల్లు చెప్పి మమ్మల్ని సర్వనాశనం చేసాడు. ఇటు జీవితం పోయింది, డబ్బులు పోయినాయి, మమ్మల్ని తినడానికి కూడా తిండి కూడా మమ్మల్ని రోడ్డుకి వేసిండు. ఇప్పుడు నేను మళ్ళా స్పెషల్ వీడియోలో మీకు కాల్ చేస్తామా? మనోడు చేసిన భాగవతం అంతా 10 నిమిషాలు ఎక్కువైనా పర్లేదు, కానీ మొత్తం స్పెషల్ వీడియోలో మొత్తం భాగవతం చెప్పండి. మొత్తం బాధితులంతా బయటకు రమ్మని చెప్తాను, నేను లైవ్లోనే చెప్తాను. అదే సార్, మీకు కొంచెం ఇతను వదిలేదు, ఎందుకంటే ఇతను ఇప్పుడు సంవత్సరాలు వదిలే సమస్య లేదు. ఆడు తప్పు ఉంది అంటే వదిలే సమస్య లేదు. పబ్లిక్లోకి తీసుకొస్తాను నేను. సరే అమ్మా, మీరు కానివ్వండి, నేను మరలా కాసేపట్లో మరలా మీకు కాల్ చేస్తాను నేను. ఓకేనా? చూస్తున్నారు కదా, ఒక మహిళను కాదు, దగ్గర 15-20 మంది మహిళల్ని మోసం చేస్తూ తన ఎంత డేర్గా డిస్కస్ చేస్తున్నాడంటే, ఎవరు మీరు? నేను 5 సార్లు డిస్కషన్ చేస్తే నాకు అర్థం కావట్లేదు. బస్సులో ఉన్నాను, సిగ్నల్ లేవంట, సిగ్నల్ కరెక్ట్గా లేవు, నేను తర్వాత మాట్లాడుతూ అంటాడు. తప్పు చేసి మహిళల్ని ఇలా అంటే ఒక వీక్నెస్ దొరికితే ఆ వీక్నెస్ని పట్టుకొనేసి ఇంకా మహిళల్ని మోసం చేసుకుంటూ వెళ్తాడా? ఇలాంటి వాళ్ళని వదిలేస్తే సమాజంలో ఎంతమంది మహిళల్ని పాడు చేస్తాడు, ఎంతమంది జీవితాలతో ఆడుకుంటాడు? అస్సలు వదిలే సమస్య లేదు. వారణాసి సూర్య చేతిలోకి పడ్డాడు. వరుసపెట్టి నేను వీడియోలు వదులుతూనే ఉంటాను, నాన్ స్టాప్గా వీడియోలు వస్తూనే ఉంటాయి. ఏం చేస్తారో చూద్దాం. ఈ మనిషికి సంబంధించిన బాధితులు అందరూ బయటికి రావాలి. అందరి గురించి నేను మొత్తం అన్ని ఇష్యూస్ని నేను తీసుకుంటాను. అందరికీ న్యాయం జరగాలి. ఎందుకంటే పోలీసుల వరకు వెళ్తే ఏంటంటే వాళ్ళు జస్ట్ కోర్టుకు సరెండర్ చేసి ఆ ఇష్యూని వాళ్ళు తప్పుకుంటున్నారు, మిగతా కేసుల మీదకి వెళ్ళిపోతున్నారు. కానీ న్యాయం ఎలా జరగాలి? మహిళలకి న్యాయం ఎలా జరగాలి? ఎంతసేపు మోసం చేశాడు, కేసు ఫైల్ అయింది, కోర్టుకు సబ్మిట్ చేస్తున్నారు. అక్కడ అది సంవత్సరం కావచ్చు, 2 ఏళ్ళు కావచ్చు, 3 ఏళ్ళు కావచ్చు, 5 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు, వాడికి అలవాటు అయిపోయింది. శిక్ష ఎలా పడేది? మనలాంటి వాళ్ళు ఎంటర్ అయితేనే శిక్ష పడుతుంది. సో ఎక్కడ కూడా నాది ర్యాష్గానే ఉంటుంది, కానీ డిస్కషను ఎక్కడ కానీ బూతులకు కానీ వాటికి తావు ఉండదు. ఎక్కడ కూడా విత్ ఇన్ లైన్లోనే నేను అన్నీ మాట్లాడతాను. లైన్లోనే పరిష్కారాలు చేసుకుంటూ వెళ్దాం. మనకు ఏంటంటే ఇక్కడ కావాల్సింది పరిష్కారం తప్ప ఒకరి మీద మన దండయాత్ర కాదు. సో ఆ దిశగా మన అడుగులు వెళ్తూ ఉంటాయి. సో జనసేన తరపు నుంచి, మా పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి పేదలకి ఎప్పుడూ సపోర్ట్ ఉంటుంది. పేదల పక్షానే ఈ వారణాసి సూర్య ఉంటాడు. నా పేరు వారణాసి సూర్య. జనసేన వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి మీరు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్లో ఉండండి. నా పేరు వారణాసి సూర్య, 100 రూపీస్ ఎమ్మెల్యే, @ ఆన్లైన్ ఎమ్మెల్యే. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై తెలంగాణ.